మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 15 నుండి 23. సో నా ఆత్మీయమైనటువంటి తలంపు ఏంటంటే, ఇక్కడ హోల్ కాన్సెప్ట్, శత్రువుల యొక్క, ఫిలిష్తీయుల యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కత్తులు లేకుండా చేయాలి, లేకుండా చేయాలి. అలా లేకుండా చేయడానికి 3 రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేశారు. 3 మార్గాల గురించి ఇక్కడ చెప్పారు. నేను అవన్నీ వివరించడానికి సమయం లేదు. మొత్తం మీద 3 మార్గాలలో ఫిలిష్తీయులు వారిని దోచుకున్నారు. ఈ పని చేయడానికి, ఏ పని చేయడానికి? వాళ్ళ దగ్గర కత్తులు లేకుండా చేయడానికి. ఇశ్రాయేలు వారి దేశంలో 3 మార్గాలలో వాళ్ళు పొంచి ఉండి వాళ్ళని దోచుకున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు నా ద్వారా మీకు ఇచ్చేటువంటి ఒక సందేశం ఏంటంటే, మీరు దేవుని వాక్యమునకు అతి ప్రాముఖ్యం ఇచ్చి అది మీ జీవితాల్లో, మీ హృదయాల్లో, మీ కుటుంబాల్లో, మీ పిల్లల మనస్సులో ఉండేట్టుగా చేయాలని ప్రభు నాకు ఇచ్చినటువంటి భారం. నాకు వేరే వర్తమానాలు, నేను ప్రసంగికుని కాదు. హిందూపురంలో పద్మశాలి కుటుంబంలో చీరలు నేసేటువంటి వారి కుటుంబంలో నేను పుట్టాను. మా ఫ్యామిలీ అంతటికీ ఆ రోజుల్లో నేనే మొదటిగా ప్రభువుని నమ్ముకున్నాను. చిన్నప్పుడే దురాత్మలు బట్టి చాలా పీడిస్తున్నప్పుడు నేను శివాలయానికి చాలా భక్తితో వెళ్ళేవాడిని. మా పూజారి నన్ను చూసి చాలా జాలి పడేవాడు. ఎందుకంటే అప్పుడు చాలా సన్నగా, కొంచెం ముద్దుగా ఉండేవాడిని. ఇప్పుడు అయిపోయాను. బాబు, నీకు చూస్తే చాలా జాలేస్తుంది, చక్కగా ఉన్నావు, దేవుని గుడికి రెగ్యులర్గా వస్తూ ఉన్నాం, కానీ ఇది కర్మ పాపం నాయన, ఇది ఏ జన్మలో పోతుందో చెప్పలేమన్నాడు. నాకు చాలా వరే ఇంకొక 5 ఏళ్ళ తర్వాత అని చెప్తే 5 ఏళ్ళ కొరకు వేచి ఉండొచ్చు. అప్పుడు నా వయసు 14 ఏళ్ళు. మరి ఈ జన్మ, మళ్ళా వచ్చే జన్మ, ఎప్పుడు జన్మ అని చెప్పి చాలా నిరాశ అయిపోయి చాలా పిచ్చిగా ఊరి బయట ఉన్న శివాలయానికి వెళ్ళి, మరి ఇక్కడ నాకు చెయ్యి కోసుకున్నటువంటి ఇది ఉంటుంది, లింగం కూడా ఉంటుంది బొమ్మ, అక్కడ కోసి రక్తంతో పూజ చేశాను. అంటే ఏ దేవుడైనా ఉంటే నాకు మనశ్శాంతి ఇవ్వాలని. అయితే ఏం జరగలేదు. అలాంటి పరిస్థితుల్లో మరి నేను ఒక గ్యాంగ్లో చేరిపోయి చాలా వ్యసనాలకి లోబడి హిందూపురంలో మరి ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా, ఒక రౌడీల గుంపులో ఉన్న వ్యక్తిగా గుర్తింపబడ్డాను. అయితే ఒక వ్యక్తి, నా క్లాస్మేట్, ఇంటర్మీడియట్లో నేను తాగి కాలేజీకి వెళ్ళేవాడిని. అప్పుడు ఆమె నా పరిస్థితి చూసి ప్రభు ఆయన్ను రక్షించని ప్రార్థన చేసిందట. ఆమె నాకేం చెప్పలేదు, కానీ అలా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా ఆమె సొంత అన్నను వాడుకొని ఆయన ద్వారా నాకు సువార్త చెప్పించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు చేసేటువంటి చిన్న ప్రార్థన ఎంతోమంది రక్షణకు మరి మేలుకరంగా ఉంటుంది. సరే, ప్రభువుని నమ్మిన తర్వాత 1980 అంటే 37 సంవత్సరాలు దాదాపు ఆయన నాకు సువార్త చెప్పినప్పుడు నేను చాలా వ్యతిరేకించాను. హిందూ మతంలో చాలా నిష్ఠ కలిగిన వాడిని కాబట్టి నేనెప్పుడు నీ చర్చికి రాను, నువ్వే నా గుడికి రావాలి, నేనెందుకు వస్తాను నీ చర్చికి అని చాలా పౌరుషంగా మాట్లాడాను. అయితే దేవుడు ఇప్పుడు నన్ను చర్చిలు తిరిగేవానిగా చేశాడు. ఇది 3వ చర్చి, ఆదివారం. అయితే ఆయన చాలా సహనంగా సువార్త చెప్పాడు. బ్రదర్, మీరు ఒకసారి ప్రార్థన చేయండి. ఈయన కర్మపాపాన్ని, సమస్త పాపాన్ని ఆయన పైన వేసుకొని చనిపోయి తిరిగి లేచిన దేవుడు, ఈ యేసు నిన్ను రక్షించుటకు శక్తిమంతుడు అని చెప్పి వెళ్ళిపోయాడండి. కానీ ఆ మాట నాలో ప్రతిస్పందిస్తుంది. ఈ యేసు నిన్ను రక్షించగలడు. అప్పుడు అనుకున్నాను, అన్ని దేవతలు అయిపోయినాయి, మసీదులకు కూడా వెళ్ళాను. విచిత్రం ఏంటంటే నా 20వ ఏట వరకు ఎప్పుడు నేను సువార్త వినలేదు. అయితే ఆయన చెప్పినప్పుడు నిజమే అన్నీ చూసాం, ఇతన్ని కూడా ప్రయత్నం చేస్తాం అనుకున్నప్పుడు ప్రభు
ఆయన యొక్క కృప నాకు అనుగ్రహించబడింది. ఆయన యొక్క వెలుగులో నేను నిన్ను కాపాడుతానటువంటి స్వరం ఆయన నాకు వినిపించాడు ఆ యొక్క దర్శనంలో. వెంటనే లేచి ఆశ్చర్యపోయాను, ఏంటిది, నేను ఎప్పుడు ఆయన ప్రార్థన చేయలేదని. ఆ తర్వాత నాకు సువార్త చెప్పిన వ్యక్తి చెప్తే ఆయన నాకు ఒక బైబిల్ ఇచ్చాడు, న్యూ టెస్టమెంట్. నేను సత్యం చెబుతా ఉన్నా, ఆ బైబిల్ చదువుతూ ఉంటే నా లోపల ఉన్నటువంటి దురాత్మ శక్తులు చాలా బాధపడ్డం నేను గమనించాను. ఆ తర్వాత నేను మార్కు సువార్తలు చూస్తే 5వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆ దురాత్మలు పట్టినవాడు యేసు ఇంకా దూరంగా ఉండగానే, యేసు నన్ను బాధించడానికి, మమ్మల్ని బాధించడానికి వచ్చావా అని కేకలేయడం మనకు తెలుసు. అది ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం జరిగింది. కానీ నా జీవితంలో నిజంగానే యేసు ప్రభు యొక్క వాక్యం చదువుతూ ఉన్నప్పుడు నాలో ఉన్న దయ్యాలు భయపడ్డం నేను చూశాను. కొంత నమ్మకం వచ్చింది, ఓహో ఇదేదో ఇంతవరకు నన్ను భయపెడతాండి, ఇప్పుడేమి ఇవి భయపడతాండేరా, దీంట్లో ఏదో పవర్ ఉన్నట్టుంది అనుకొని బైబిల్ చదవడం ప్రారంభించాను. అంతే, చదువుతా ఉన్నా ఏదో ఒక అద్భుతమైనటువంటి ఆనందం, అనుభూతి కలుగుతుంది, ధైర్యం వస్తూ ఉంది. అయితే చాలా మూర్ఖంగా 6 నెలలు అందరి దేవుళ్ళను మొక్కుతా, ఈయన్ని కూడా మొక్కుతా అని తీర్మానం చేసుకున్నా. చాలామంది చేసే తీర్మానాలు అదే. అందుకే పూర్ణమైనటువంటి రక్షణానందం అనేది ఉండదు. గమనించండి, ఒక వ్యక్తి యేసు ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకోకపోయినా నమ్మిన తరువాత ఏదన్నా పాపములు చిక్కుబడినా ఆ యొక్క రక్షణానందం అనేటువంటిది ఉండదు. అందుకే 51వ కీర్తనలో దావీదు అన్నాడు, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించం. కాబట్టి ఇంకా నువ్వు యేసు ప్రభువు నమ్మకుండా 2 మార్గాల్లో ఉంటే ఆ యొక్క రక్షణానందము నీకు కలగాలంటే యేసే మార్గమని నువ్వు నమ్మాలి. మరి విశ్వాసిగా బలహీనుడవై ఎక్కడైనా సులువుగా చిక్కులు పెట్టు పాపములో తగులుకొని ఉంటే ఆ రక్షణానందం నీకు మరలా కావాలంటే నువ్వు దేవుని దగ్గర సమాధానపడాలి. సరే, నేను క్లుప్తంగా చెప్పి మళ్ళీ వాక్యంలోకి వెళ్తాను. అయితే ప్రభు నాతో మాట్లాడాడు, వాక్యంతో మాట్లాడాడు. గమనించండి, దర్శనం కంటే వాక్యం ప్రాముఖ్యం. ఆ యొక్క వాక్యం ప్రభు స్పష్టంగా నాతో మాట్లాడాడు. నేను శివాలయానికి వెళుతూ ఉన్నప్పుడు నాకు ఆలయానికి మధ్యలో ఒక స్వరం, దేవుని వాక్యం 14:6 వినిపించింది నాకు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి ఎద్దుకు రాడు. చుట్టూ చూశాను, అది ఒక పొలం, ఎవరు మనుషులు ఉండరు. ఆశ్చర్యం కలిగింది. ప్రభు నేను నమ్ముకున్నాను. 1980 ఆగస్టు 31న నా యొక్క శ్లోకాలన్నీ పక్కన పెట్టి, ప్రభా నీవు మాత్రమే నా యొక్క పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచావు, నా పాపాలు క్షమించమని ప్రభువుకు నా హృదయాన్ని అప్పగించాను. ఆ మరుసటి రోజు లేస్తే అంతవరకు నా లైఫ్ ఏంటంటే, ప్రతి ఉదయం లేస్తే అప్పట్లో గంజాయి, సారాయి ఇవే మెయిన్ అనమాట. హిందూపురంలో 2. అయితే ఆ ఉదయం ఎప్పుడైతే నా హృదయం పూర్తిగా ప్రభువుకు సమర్పించానో, ఉదయం లేస్తే వాటిపైన మనసు పోవట్లేదు, తాగాలనిపించట్లేదు. నాకు అర్థమైంది, ప్రభు నాకు నూతన జన్మ ఇచ్చాడు అని. ఆ తర్వాత దేవుని కృపలు నా బ్యాడ్ హ్యాబిట్స్ అని వదిలిపెట్టడానికి స్పిన్నింగ్ మిల్లో ఒక వర్కర్గా నేను చేరాను. అయితే ప్రభువుని నమ్మిన తర్వాత నాకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. ఏంటంటే, ఈ చెడు అలవాట్లన్నీ వెళ్ళిపోయినాయి, కానీ ఈ దురాత్మ శక్తులు మళ్ళీ నన్ను అప్పుడప్పుడు వచ్చి బెదిరించేటివి. నా మనసు అంతా కూడా దాదాపు 6 సంవత్సరాలు వాటి ఆధీనంలో ఉంది. కాబట్టి ఆ యొక్క కల్మషం లేకపోతే ఆ కళంకం అన్నటువంటిది అప్పుడప్పుడు భయపెట్టేది. అప్పుడు ప్రభు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చారు. ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములోని దేవుని శక్తిని గురించినటువంటి వాక్యాలు కంఠాపాఠం చేసి అవి మనసులో ధ్యానం చేసుకుంటే వాటి ప్రభావం వెళ్ళిపోతుందని నాకు అనిపించింది. దేవుని దయ వల్ల అలాగ స్టార్ట్ చేశాను. ఇక్కడ చిన్న విషయం చెప్తాను. నేను ఒక సాధారణ కార్మికుడిని. మా హిందూపూర్లో స్పిన్నింగ్ మిల్లో పనిచేసేవాడిని. నాకు సెకండ్ షిఫ్ట్. ఎందుకంటే ప్రభు నన్ను ఎంత అద్భుతంగా తన రక్షణ ప్రణాళికలో తీసుకుని వచ్చాడంటే, నేను చెడు సహవాసం వదిలిపెట్టడానికని
రాత్రి డ్యూటీ చేస్తూ పగలు కాలేజీకి వెళ్ళాల్సి వచ్చింది నా ఆర్థిక స్తోమతను బట్టి. కాబట్టి 10 గంటలు డ్యూటీ, 6 గంటలు కాలేజీ, ఇంకా ఎవరు వచ్చి పలకరించే అవకాశం లేదు. అయితే సెకండ్ షిఫ్ట్ అయిన తర్వాత నైట్ 2 o'clockకి ఇంటికి వెళ్తే అప్పుడు మా అమ్మ హిందూ. సరే బైబిల్ చదివి పడుకుంటే నాకు ధైర్యంగా ఉండేది, ఎందుకంటే అప్పుడే ప్రభువుని నమ్మాను కదా. 91వ కీర్తన చదివి పడుకునేవాడిని. 91వ కీర్తన చదవడానికని లైట్ వేస్తే మా అమ్మ వచ్చి, నువ్వు ఆ మతంలో చేరి మా పరువు పోగొట్టావురా, ఇప్పుడు రాత్రిలో బైబిల్ చదివి మా నిద్ర జడగొడుతున్నావు అని లైట్ ఆఫ్ చేసింది. ఏం చేయాలో దిక్కు తోచలే. చదవకుండా పడుకుంటే ఏమో దయ్యాలు వస్తాయని భయం, చదువుతామంటే ఈమె దయ్యం మాదిరి వస్తుంది. ఏం చేయాలో అర్థం కాలే. అప్పుడు దేవుడు ఒక చక్కటి ఆలంపించాడు. ఏంటంటే, నీవు దీన్ని కంఠాపాఠం చేస్తే ప్రతి రాత్రి నువ్వు లైట్ వేసి చదవాల్సిన పని లేదు అని ఆ మరుసటి రోజు దేవుని దయవలన ఆ యొక్క 91వ కీర్తన కంఠాపాఠం చేశా. అలాగూ ప్రారంభమైంది కంఠాపాఠం అనేటువంటిది. కాబట్టి దేవుడు శ్రమల్లో మనకు కొన్ని దీవెనలు పెట్టుంటాయి. అయితే జాగ్రత్తగా మనం వాటిని పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఆ విధంగా మా అమ్మ పెట్టిన శ్రమతో నేను అవి కంఠాపాఠం చేశాను. తర్వాత దేవుని శక్తి గురించి, ఆయన స్వరాన్ని గురించి 29వ కీర్తన, ఆయన కృపను గురించి 136వ కీర్తన, ఆయన స్తుతిని గురించి 146 నుంచి 150వ కీర్తనలు, మరి ఆయన అనేకమైనటువంటి కీర్తనలు, ఆయన మహిమను గురించి 29, ఇవన్నీ కూడా దాదాపు 80 కీర్తనలు కంఠాపాఠం చేశాను. కాబట్టి దేవుని స్తుతిస్తూ ఉదయకాలంలో ఆయన్ని ఆరాధించడానికి ఆ కీర్తనలు జ్ఞాపకం చేసుకోవడం నాకు అలవాటైంది. సరే, ఆ యొక్క వాక్యం నా హృదయంలో తీసుకున్న తర్వాత దేవుని కృప వలన అపవాది క్రియలన్నిటిపై దేవుడు నాకు విజయం ఇచ్చాడు. కాబట్టి ఈ యొక్క బైబిల్ ఫౌండేషన్ ఇటువంటి సంస్థను ఒకటి ప్రారంభించాం. అందరూ వాక్యాలు కంఠాపాఠం చేయాలనేది ఈ యొక్క సంస్థ యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని వాక్యం, మనం తిరిగి వాక్యంలోకి వెళ్దాం. మీరు దేవుని వాక్యము కలిగి ఉంటే మీ జీవితంలో ఆత్మ సంబంధంగా పడిపోయేటువంటి అవకాశము ఉండదు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఇలాగ రాయబడింది, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రపరచుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఎందుకంటే దేవుని వాక్యంతో నువ్వు భద్రపరచుకుంటే దుష్టుడు నిన్ను ముట్టడు. నీవు దేవుని వాక్యానికి దూరంగా ఉంటే దుష్టుడు నీతో ఆడుకుంటానే ఉంటాడు. ముట్టేది కాదు, నిన్ను తోస్తూ ఉంటాడు, పడేస్తూ ఉంటాడు, తిప్పుతూ ఉంటాడు, ఆడుకుంటూ ఉంటాడు. అది నీలో దేవుని వాక్యం ఉంటే దుష్టుడు నిన్ను తాకడానికి కూడా భయపడతాడు. కాబట్టి దేవుని వాక్యం, మన వాక్యంలోకి వెళ్తే 3 రకాలుగా వాళ్ళ దగ్గర కత్తులు లేకుండా చేశారు. 3 మార్గాలు. నేను మీకు క్లుప్తంగా చెప్పాలి అంటే ఆ మీనింగ్స్లోకి నేను వెళ్ళను, టైం లేదు. ఇప్పుడు భద్రావతి ఉంది. ఈ భద్రావతిలో కొన్ని 3 మెయిన్ ప్లేసెస్ ప్రతి ఊర్లో కూడా ఉంటాయి కదండి. చాలా ఉంటాయి, కానీ 3 మెయిన్ ప్లేసులు ఉంటాయి. ఈ 3 మెయిన్ ప్లేసులకి ప్రతి వ్యక్తి ఏదో ఒక సందర్భంలో అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మీకు జనరల్గా చెప్పాలంటే ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 3 ప్రాంతాలు ఏంటంటే ఇశ్రాయేలీలు సహజంగా సంచరించేటువంటి ప్రాంతాలు, ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి ఫిలిష్తీయులకు తెలుసు ఏమని, ఇశ్రాయేలు ఈ ప్రాంతాలకి వస్తారు అని. అక్కడ వాళ్ళు మాటు వేసి వారిని దోచుకున్నారు. గమనించండి, మన జీవితంలో మనం ఎక్కడైతే దేవునికి ఇష్టము కానటువంటి ప్రదేశాలకు వెళ్తామో అక్కడ ఈజీగా మనం సైతానికి దొరికిపోతాం. అందుకనే బైబిల్ చెప్తుంది సామెతల్లో, భయము కలిగి మనం జీవించాలంట. శత్రువు ఎక్కడ మనల్ని అటాక్ చేస్తాడో అని. నిత్యము భయము గలవాడు ధన్యుడని బైబిల్ చెప్తుంది. ఈ 3 మార్గాల్లో వచ్చి వారి దగ్గర కత్తులు లేకుండా చేశారు. నేను ఈ 3టిని మనకందరికీ తెలిసినట్టుగా 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చదివితే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ 3 ఏరియాల్లో మనం తప్పకుండా తిరుగుతామా లేదా?
తప్పకుండా తిరుగుతాం. శరీరం ఉంది కాబట్టి శరీరాశ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది మనకు. నేత్రం ఉంది కాబట్టి నేత్రాశ కూడా వస్తూ ఉంటుంది. జీవపటము ఎట్లు మనలోనే ఉంటుంది. మన టైస్ దరి చేసుకోవడం, మన జుట్టు దరి చేసుకోవడం, అది కూడా జీవపటమే. నగలు సరి చేసుకోవడం, ఇవన్నీ కూడా అంటే ఇలా ఉన్నాను నేను బాగున్నాయని చూసుకోవటం. మొత్తం మీద ఈ 3 ఏరియాస్లో చాలా మట్టుకు అపవాది ఈ 3 ఏరియాస్లోనే విశ్వాసుల్ని పట్టుకున్నాడు. ఈ 3 విషయాల్లో ఏ ఒక్కటి నీ జీవితంలోకి వచ్చినా కూడా నీవు వాక్యాన్ని ప్రేమించలేవు, నీవు వాక్యాన్ని ధరించుకోలేవు, వాక్యం అంటే నీవు ఇష్టపడవు, గ్యారంటీ. ఎందుకంటే ఈ 3 కూడా ఒకదానికి మరి వాక్యానికి విరుద్ధంగా నిన్ను ప్రేరేపిస్తాయి. కాబట్టి ఈ 3 ఏరియాస్లో చాలామంది విశ్వాసులు వాక్యం పట్ల శ్రద్ధ కోల్పోయారు. ఏమంటే ఏదో చదవాలంటే చదవాలి. నేను ఒక చిన్న స్కిట్ వేశాను మా బైబిల్ ఫౌండేషన్. ఏంటంటే ఒక సేవకుడు విశ్వాసికి చెప్తాడు, ఏమని అంటే, నాయన ఒక అధ్యాయమైనా చదవాలి, ఇంకా ఎక్కువ చదివితే మంచిది. అంటే ఏముంది పాస్టర్ గారు, ఒక వాక్యమైన చిన్న వాక్యమైనా కూడా చదివి ధ్యానిస్తే చాలు, కాబట్టి నేను క్యాలెండర్ వాక్యం చదువుతా అన్న, అది సరిపోతులే నాకు అన్నాడట. చిన్నది చాలులే అన్నాడట. సరే ఇది బుద్ధి చెప్పాలని ఆ సేవకుడు మరుసటి రోజు టిఫిన్కి పిలిచాడు ఆయన్ని. పిలిచి ఆ టేబుల్ పైన పూరీల హాట్ ప్యాక్ ఒకటి, ఉద్దివడలు, ఇడ్లీ అవన్నీ పెట్టాడు. ఇంకా వడ్డించేటప్పుడు ఈయన ఏం చేశాడంటే, పాస్టర్ గారు ఇడ్లీ తీసుకొని కొంచెం గిల్లి ఆయన ప్లేట్లో పెట్టాడు, వడ తీసుకొని కొంచెం గిల్లి ఆయన ప్లేట్లో పెట్టాడు, పూరి కొంచెం గిల్లి పెట్టాడు. ఏంది పాస్టర్ గారు ఒక్కొక్కటన్నా పెడితే మేలు కదా అంటే, నాయన కొంచెం తిన్నా సరిపోతుంది అంటివి కదా నాయన, నిన్న కొంచెం చాలంటివి కదా, కాబట్టి సరిపోతుంది తినన్నాడు. అప్పుడు ఒక్కటన్నా పెట్టండి పాస్టర్ గారు. అదేనా నేను చెప్పింది, ఒక అధ్యాయమైనా చదువు రోజుకి అని మళ్ళీ పెట్టాడంట. అట్లా బైబిల్ అంటే ఆసక్తి లేదు. అదే న్యూస్ పేపర్ అనుకోండి, 3 గంటలు చదువుతారు. చదివిందే చదివి లాస్ట్కి తిప్పేసి మళ్ళేసి అదే చదువుతారు. ఎందుకంటే న్యూస్ పేపర్ చూడడానికి సైతాన్ని నేమాత్రం అభ్యంతరం పెట్టదు, ఇంకా చదువు అంటుంది. టీవీ చూడడానికి నేనేం అభ్యంతరం పెట్టదు, ఇంకా చదువు అంటుంది. ఇంకొంచెం సేపు ఉంటూ మళ్ళీ ఇంకో సీరియల్ వస్తుంది కదా అంటుంది, లేచిపోదాం అనుకుంటే. అయితే వాక్యం అడ్డుకుంటుంది. కాబట్టి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం నీ జీవితంలో చోటు చేసుకుంటే వాక్యాన్ని నువ్వు ప్రేమించలేవు. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. కాలం రాబోతుంది, వాక్యం అనే కరువు వస్తుంది. నువ్వు వాక్యం నేర్చుకోవాలి, నీ పిల్లలకు వాక్యం నేర్పించాలి. దేవుని కృపలో మా పిల్లలు 5 మందికి ఒక్కొక్కరు 1000 వాక్యాలు నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచి వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు ఒక చిన్న గిఫ్ట్ తీసిస్తానని, సంక్రాంతి హాలిడేస్, సమ్మర్ హాలిడేస్లో అలా నేర్పిస్తే ఇంటర్మీడియట్ అయిపోయే లోపల 5 మంది కూడా ఒక్కొక్కరు 1000 వాక్యాలు నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి దేవుడు మంచి చదువు కూడా ఇచ్చాడు. మంచి స్కూల్లో నేను వేయలేకపోయినా ఆర్థిక స్తోమతను బట్టి. అయితే దేవుడు వారికి ఇచ్చిన వాక్య జ్ఞానాన్ని బట్టి 2 డాక్టర్స్ అయ్యారు. ఒక అబ్బాయి ఎంటెక్ చేసి హై ప్రొఫైల్ చేస్తున్నాడు, ఒక అబ్బాయి దేవుని సేవలో ఉన్నాడు. కాబట్టి నేను మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే, వాక్యం అన్నటువంటి ఆస్తిని మీ బిడ్డలకు మీరు ఇస్తే అది నిలుస్తుంది, మిమ్మల్ని కూడా వారు గౌరవిస్తారు. లేకపోతే వారు మిమ్మల్ని హింసిస్తారు, బాధ పెడతారు. ఇలా చెప్తే ఏం అనుకోవాకండి, ఎందుకంటే వాక్యం ఉంటే కదా వాడు తల్లిదండ్రులను గౌరవించడానికి. వాక్యం ఉంటే గౌరవిస్తారు. కాబట్టి వాక్యం నేర్పించండి. మరి నేర్పించాలంటే చిన్న బిడ్డలు వెంటనే మమ్మీ నీకు ఎన్ని వస్తాయి అంటాడు కదా. వాక్యం నేర్చుకోరా అంటే మమ్మీ నీకు ఎన్ని వస్తాయి అంటాడు. కాబట్టి కనీసం మీరు కొన్ని నేర్చుకుంటే వాళ్ళకి నేర్పచ్చు, లేకపోతే వాళ్ళు నేర్చుకోరు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో 2వ వచనంలో భక్తుడు చెప్పాడు, నువ్వు పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడుస్తున్నప్పుడు నీ బిడ్డలకు వాక్యం బోధించాలని చెప్పాడు. నువ్వు అలా జీవిస్తేనే నీ బిడ్డలు నీకు దీవెనకరంగా ఉంటారు.
దేవుని కృపను అలాగే నా పెద్ద కుమార్తె ఇప్పుడు ఎండి పిడియాట్రిక్స్ చేస్తుంది. ఇప్పటికి కూడా అమ్మాయి చిన్నప్పుడు ఎలాంటి విధేయత ఉందో అలాంటి విధేయతే అమ్మాయి కలిగి ఉంది. ఎందుకంటే దేవుని వాక్యం అన్నది ఆమె హృదయంలో ఆ యొక్క భక్తి, నా తండ్రి తల్లిని గౌరవించాలి అనేటువంటి వాక్యం వాళ్ళు నేర్చుకున్నారు. తర్వాత అక్కడ ఇంకో మాట ఏంటంటే ఆశ్చర్యంగా కమ్మరవాండ్రు లేకుండా చేశారు. ఏంటంటే కత్తులు చేసేవాళ్ళు కూడా లేకుండా చేశారు. ఎందుకంటే కత్తులు మళ్ళీ ఎవరు చేస్తారని. అందుకని ఈనాడు టీవీ స్పీకర్లో వాక్యం నేర్చుకోమని చెప్పేవాడు ఎవరు లేడు, కమ్మరోళ్ళు ఎవరు లేరు. అందరూ కూడా డబ్బులు చేసుకునే వాళ్ళు వచ్చేసారు టీవీలోకి. వాక్యం నేర్పించేటువంటి కమ్మరోళ్ళు మనకు కావాలి, మనం నేర్చుకోవాలి. వాక్యం పైన ఆధారపడమని చెప్పేటువంటి వారు మనకు కావాలి. కాబట్టి ప్రియులారా, మనం దేవుని వాక్యం నేర్చుకుందాం, బిడ్డలకు నేర్పిస్తాం. మరి చివరిగా ఒక మాట చదివి నేను ముగిస్తాను. యేసుప్రభు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 వచనంలో ఆయన అంటున్నాడు, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, ఎవరితో అంటున్నాడు? నమ్మిన యూదులతో. కాబట్టి నమ్మిన మనం ఇక్కడ చేరాం, సంఘంగా కూడుకున్నాం. నమ్మినటువంటి మనతో ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. గమనించండి, మనకు ఉన్నటువంటి పొరపాటు ఏంటంటే కొన్ని వాక్యాలు తెలుసు, కొన్ని వాక్యాలు తెలియవు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అన్నటువంటి మాట 1000 మంది స్పీకర్లు చెప్తే ఈ మాట చెప్పేవాళ్ళు 10 మంది కూడా ఉండరు. గమనించండి, దానికంటే ముఖ్యమైనది ఏంటంటే నీవు వాక్యమందు నిలిచి ఉంటే నువ్వు యేసు ప్రభువుకు శిష్యురాలుగా ఉంటావు. అప్పుడే నీవు సత్యాన్ని గ్రహిస్తావు. సత్యాన్ని గ్రహిస్తే కదా నీకు సత్యం స్వతంత్రంగా చేసేది. కాబట్టి ప్రాముఖ్యం ఏంటంటే ఆ వాక్యం కంటే ముందుగా నువ్వు యేసు ప్రభు యొక్క వాక్యంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండాలంటే దానికి లోబడాలి, పాటించాలి. అప్పుడు నీవు యేసు ప్రభుకి శిష్యురాలుగా ఉంటావు. అప్పుడు సత్యం నువ్వు గ్రహిస్తావు. అప్పుడు నువ్వు స్వతంత్రంగా ప్రభు వాక్యంలో జీవిస్తావు. అప్పుడు ఆ యొక్క గొప్ప ఆత్మీయ స్వతంత్రం గురించి ఇతరులకు నువ్వు చెబుతావు. దేవుడు అలాగున వాక్య వెలుగులో మనల్ని నడిపించునుగాక. దయచేసి నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను, పెద్దల్ని, మీరు వాక్యాలు కంఠాపాఠం చేసి మీ పిల్లలకు వాక్యాలు కంఠాపాఠం చేయమని చెప్పండి. దట్ విల్ బి ఏ బ్లెస్సింగ్ టు దెమ్. నేను దేవుని కృపలను 5000 వాక్యాలు కంఠాపాఠం చేశానండి. అవి ఎక్కడైనా చెప్పగలను. ముఖ్యంగా సామెతలు మొత్తం చేశాను, 31 అధ్యాయాలు కూడా. ఎందుకంటే నాకు జ్ఞానం చాలా తక్కువ ఉండేది. అప్పుడు స్కూల్లో చాలా బ్యాడ్ స్టూడెంట్ని, 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్ అయ్యారు. ఎంత క్రెడిట్, ఎవరిని చెప్పుకుంటారా? అయితే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, ప్రభు నాకు జ్ఞానం కావాలంటే సామెతలు 1వ అధ్యాయంలోనే మొత్తం రాశారు. ఏంటంటే వివేక సల్లాపములు గ్రహించుటకు, జ్ఞానమును విద్యను అభ్యసించుటకును, జ్ఞానుల మాటలను వారి గురార్థమును గ్రహించుటకును తగిన సామెతలు. ఓహో ప్రభా, నాలాంటి మూర్ఖునికి మంచివని చెప్పి 31 అధ్యాయాలు కూడా దేవుని కృపలను కంఠాపాఠం చేశాను. 119వ కీర్తన కంఠాపాఠం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి నేను అఫ్కోర్స్ మీరు ఇంట్రెస్ట్ అయితే మొట్టమొదట యేసు ప్రభు యొక్క 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్త ఒకే ప్రసంగం. అది మనం చాలాసార్లు గ్రహించాం. 5వ అధ్యాయంలో ఆయన కొండ ఎక్కుతాడు, 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కొండ దిగుతాడు. ఆ 111 వచనాలు కూడా వన్ మెసేజ్. అవన్నీ కంఠాపాఠం చేసి వాక్య ప్రకారం కూడా మనం ప్రార్థన చేయాలి. ఎంతసేపు మనం చాలా అడుగుతున్నాం. దేవుడు చెప్పినట్టుగా మనం జీవించటం నేర్చుకుంటే అది వాక్యానుసారమైన ప్రార్థన. ఆత్మ విషయమే దీనిలో ధన్యులని ప్రభు చెప్తే, ప్రభు అలాంటి దినత్వం నాకు ఇవ్వండి అని మన ప్రార్థనా జీవితం పెరుగుతుంది. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఏ ప్రసంగికుడు చూసినా ప్రార్థన చేసుకో, ప్రార్థన ఎక్కువ చేయి. 30 ఏళ్ల కిందట కూడా అట్లే విని ఒరే ప్రార్థన చేసుకోవాలరా ఫుల్గా అనుకొని నా రూమ్లోకి పోయి టైం పెట్టుకొని కళ్ళు మూసుకొని మోకరించి నాకు తెలిసినవన్నీ ప్రార్థన చేసిన. అయిపోయినాయి అన్నీ. ఫుల్గా టైం అయింటుందిరా అనుకున్నా. వాచ్ తెరిచి చూస్తే 10 నిమిషాలు కూడా కాలే. మరి ఇదేంద్రా, వాళ్ళేమో ఎక్కువ చేయి అంటారు. నాకు తెలిసినవన్నీ చేసిన 10 నిమిషాల్లో అయిపోయా. ఇంకేం చేసేది? అందరి కోసం చేస్తే అప్పటికి నాకు తెలిసిన కోసం 10 నిమిషాల్లో అయిపోయా. వీళ్ళేమో రేడియోల్లో ఎక్కువ చేసుకో. ఆ రోజు టీవీలు లేవులేండి.
ఎక్కువ చేసుకో ఏం చేసేది ఎక్కువ అయిపోయేంత. అప్పుడు బైబిల్ చదివి ప్రార్థన నేర్చుకున్నా. అంటే ఏంటి, బైబిల్ ఏమైతే చదువుతామో దాన్ని వెంటనే ఒక ప్రార్థనాంశంగా మలుచుకుంటే నువ్వు ఎన్ని గంటలైనా ప్రార్థన చేయొచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు కంఠపాఠం చేస్తే మీ ప్రార్థనా జీవితం కూడా పెరుగుతుంది. దేవుని దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, మీ యొక్క నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి మీరు స్థాపించిన ఈ సంఘం కొరకు స్తోత్రాలు. మీ దాసుడు ప్రభుదాస్ రెడ్డి గారిని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అని ఎంత శ్రమపడి ఎంతో త్యాగంతో అనేక సంఘాలు ఏర్పరిచారు. మరి యొక్క సంఘం అనేకులకు ఆశీర్వాదకరంగా చేయండి దేవా. మరి వాక్యాన్ని గురించి చెప్పగలిగే సంఘాలు చాలా కొన్ని మాత్రమే ఉన్నాయి తండ్రి. వాటిలో ఈ సంఘం కూడా ఉంటుండగా మరి వాక్యాన్ని వదలకుండా కంఠపాఠం చేసి పిల్లలకు నేర్పించి ప్రభా వాక్యం ఆధారం చేసుకుని దీవించబట్టుకు సహాయం చేయమని అల్పుడైనా నన్ను జ్ఞాపకం చేసుకున్న మీ కృపకు అందరినీ అప్పచెప్తూ యేసు దయగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా పేరు పద్మజ. ప్రభు యొక్క మహాకృప వలన మరియు నా భర్తగారైన పాస్టర్ గాలి గంగరాజు గారి ప్రేరేపణ వలన పరిశుద్ధ గ్రంథములోని 1000 వాక్యములు కంఠపాఠము చేసినాను. ప్రభు యొక్క కృప వలన మా పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠము చేయించినాము. మా 2 కుమారులు డేవిడ్ కరుణాకర్, జేమ్స్ కరుణాకర్ మరియు మా కుమార్తెలు గ్రేస్, మెర్సీ, బ్యూలా 1000 వాక్యములు కంఠపాఠం చేసినారు. తల్లిదండ్రులందరూ కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేసి తమ తమ పిల్లలందరితో కూడా బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయించుట గొప్ప ఆశీర్వాదము. అట్టి కృపను దేవుడు అందరికీ అనుగ్రహించవలనన్న ఉద్దేశముతో ద బైబిల్ ఫౌండేషన్ సంస్థ స్థాపించబడినది. హలో, నా పేరు బ్యూలా. నేను డెంటల్ గ్రాడ్యుయేట్. దేవుని కృప మరియు మా తండ్రి గారైన పాస్టర్ గాలి గంగరాజు ప్రేరేపణ ద్వారా నేను పరిశుద్ధ గ్రంథంలోని 1000 వాక్యములను కంఠపాఠము చేశాను. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కంఠపాఠము చేయవాలని ఆశిస్తున్నాను. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి 5000 రూపాయలు, 1000 వాక్యములు కంఠపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠపాఠం చేసిన వారు వాటిని వ్రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడు. సందేశం ద్వారా ఒక ఉత్సాహం చేయుడి, సంతోషించుడి, ఉత్సాహం సహించుడి. యెహోవాయే ఏం తెలుసుకున్నది, ఆయన మనం పుట్టించును, ఆయన వారిని మన మేపుకోవడం కృతజ్ఞత ఆత్మలు చేయించు మాట ప్రదయించుడి. కీర్తన పాటు ఆయన నన్ను ప్రదయించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామం కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యం తరతరములుండును. సమస్త దేశం ద్వారా యెహోవాకు స్నానం చేయుడి, సంతోషంతో చేయించుడి, స్నానం చేయించు ఆయన సన్నిధి రండి. యెహోవాయే దేవుని తెలుసుకున్నాడు, ఆయన నలుగుటించుము, ఆయన వారమును, ఆయన ప్రజలము, ఆయన గురులము కృతజ్ఞతలు చెల్లించచ్చు. ఆయన గుమ్మములో ప్రవేశించుడు, కీర్తనలో పాచు, ఆయన నామంలో ప్రవేశించుడు, ఆయన స్తుతించుడి, నామం గర్పచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల్ల జట్టను ఆయన నన్ను పడండా చేసినాడు. శాంతిమైన జల్లుమైన నడిపించినట్టు. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు: దేవుని వాక్యముల కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మరియు బ్రదర్ జి డేవిడ్ కరుణాకర్ గారు రచించిన పుస్తకములు: 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు. మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్